జీవితం అంటే ఏమిటి? అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనిషి ప్రణాళికలన్నింటినీ తునాతునకలు చేసేస్తాయి. దానితో మనిషి ఆ దురదృష్టానికి తన జీవితంలో కీలక స్థానం ఇస్తాడు. మన భవిష్యత్తు అతడి ప్రణాళికల ఆధారంగానే ఆవిర్భవిస్తుందా? కాదు. ఉదాహరణగా, ఎత్తైన ఒక పర్వతాన్ని ప్రప్రథమంగా అధిరోహించేవాడు దానిని అధిరోహించే ముందు ప్రణాళికలు వేసుకోవచ్చు. అయితే ఆ ప్రణాళికలే అతన్ని ఆ పర్వత శిఖరానికి చేరుకునేటట్టు చేస్తాయా? లేదు. వాస్తవం ఏమిటనగా, అతను ఆ పర్వతాన్ని అధిరోహిస్తున్న కొద్దీ కొత్త కొత్త సమస్యలు, పరిస్థితులు, కొత్త కొత్త అవరోధాలు ఎదురొస్తాయి. ముందడుగు వేస్తూ తన తరువాత అడుగు గురించి నిర్ణయం తీసుకుంటాడు. అడుగడుగునా తన ప్రణాళికలు మార్చుకోవలసి వస్తుంది. పాత ప్రణాళికలు అతన్ని లోయలో పడవేయవచ్చు. అతడు పర్వతాన్ని తనకి అణువుగా మలచుకోలేడు. స్వయంగా తనని తాను ఆ పర్వతానికి అనుగుణంగా మలచుకోగలడు. అయితే జీవిత యాత్రలో కూడా ఇలాగే జరుగుతుందా? మనిషి తన జీవితంలో ఎదుర్కొనే కేవలం ఒక్క అవరోధాన్నే, ఒక్క సమస్యనే తన జీవితానికి కేంద్ర బిందువు అనుకుని తన జీవిత గతిని నిరోధిస్తే అతడికి జీవితంలో సాఫల్యం లభించదు. అలాగే అతడికి సుఖశాంతులు కూడా లభించవు. అనగా జీవితాన్ని తనకి అణువుగా మార్చుకునే బదులు స్వయంగా తనని తాను జీవితానికి అణువుగా మార్చుకోవడమే సాఫల్యానికి, సౌఖ్యానికి సమగ్రమైన మార్గం కాదంటారా? మీరే ఆలోచించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.